అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే చేపల పులుసు చేస్తున్నాను. దానికోసము చేపలు అనేది తీసుకున్నాను. 1.5 kg తీసుకున్నాను. నీట్గా కడిగి పెట్టుకున్నాను సాల్ట్ వేసి. చేపలు అయితే పక్కన పెట్టేస్తున్నాను. దానికోసము కడాయి అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే మిక్సీలో వేసుకుంటున్నాను. చూపిస్తాను స్పైసెస్ ఏమేమి కావాలో. ఇప్పుడు చూడండి, చిన్న చెక్క, 1 ఇంచు చెక్క, చిన్న చెక్క, కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర. స్పైసెస్ అన్నీ మనము పొడి చేసుకోవాలి. ఒక 10 మెంతి గింజలు, ఎక్కువ కాదు 10 గింజలు స్పైసెస్ అన్నీ వేస్తాను. చూడండి, ఒక 3-4 ఇలాచీలు, ఒక 3-4 లవంగాలు, ఒక 3-4 మిరియాలు, ఇవన్నీ వేసేసుకొని మనము ప్యూరీ అనేది చేసుకోవాలి. చూడండి, లవంగాలు ఒక 4-5 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు. ఇవి ఫస్ట్ మెత్తగా చేసుకున్నాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 టమాటాలు, ఇవన్నీ కలిపి మొత్తం ప్యూరీ అనేది చేసుకోవాలి. చేసుకున్నాక మిగతా చూపిస్తాను. కడాయి అయితే స్టవ్ వెలిగించుకున్నాను. ఇదంతా ప్యూరీ అయితే చేసుకున్నాను. ధనియాలు ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఒక 2 స్పూన్ల ధనియాలు కూడా వేసుకోవాలి. ఇందులో అన్నీ వేసుకున్నాం కదా. ఇందాకటి సేమ్ ఒక ధనియాలు ఒకటే నేను చెప్పడం మర్చిపోయినా. ధనియాలు వేసుకున్నాను 2 స్పూన్లు అనేది. ప్యూరీ అంతా చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అనేది వేస్తున్నాను చేపల పులుసులోకి. ఒక 3-4 స్పూన్లు అయితే ఆయిల్ వేసాను. కొద్దిగా ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. ఈ ప్యూరీ అంతా చక్కగా అందులో వేసుకోవాలి. మనము మసాలా వెంటనే చేసి వేసుకుంటున్నాం కాబట్టి చేపల పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది. చెక్క, లవంగాలు, ఇలాచీలు, మిరియాలు అన్నీ వేసి చేసుకుంటున్నాం కాబట్టి బాగుంటుంది చేపల పులుసు అనేది. మన దాంట్లో నెల్లూరు చేపల పులుసు ఉంది చూడండి. నెల్లూరు చేపల పులుసు ఉంది, ఇంకా వేరే చేపల పులుసులు ఉన్నాయి. చాలా చేపల పులుసులు ఉన్నాయి మన దాంట్లో. పీతల కర్రీ కూడా ఉంది చూడండి. ఎవరికైనా కావాలంటే మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది. ఈ ప్యూరీ అంతా ఇందులో వేస్తున్నాను. ప్యూరీ అంతా బాగా వేగి ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి. మంచిగా నూనెలో ఫ్రై అవ్వాలి. ఈ ప్యూరీ అంతా నూనె అంతా వదలాలన్నమాట. ఒక 2-3 నిమిషాలు అయితే బాగా ఫ్రై అయితే చేయండి. మంచిగా అయితే ఫ్రై అయిపోయింది. మసాలా అంతా కూడా, ఆయిల్ అంతా కూడా మనకి సపరేట్ అయింది. వీడియోలో చూస్తే కనిపిస్తుంది. ఇలాంటి టైంలో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఫ్రెష్గా దంచి వేసుకోవాలి. చూడండి, ఫ్రెష్గా దంచి అయితే వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది. ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ అనేది వేసాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఎక్కడ కూడా పచ్చి వాసన అనేది ఏది కూడా ఉండకూడదు. ఈ పచ్చి వాసన వల్లే చేపల పులుసు అంతా టేస్ట్ డిఫరెంట్ అయిపోద్ది అన్నమాట. ఒక 4 పచ్చిమిర్చి స్లిప్ చేసుకొని వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు. ఇది ఇంకొక 2 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై అవ్వనిద్దాం. చూడండి, చక్కగా అయితే వేగిపోయింది. ఇప్పుడు సాల్ట్ అనేది వేస్తున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్ మనము చూసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ కరెక్ట్గా వేసుకోవాలి. చక్కగా ఉంటే బాగుంటుంది. కారం కూడా వేసేసుకోవాలి. కారం కూడా పచ్చివాసన పోయే వరకు మనం కారం అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అనేది. ఇంకా పచ్చి కారమే వేయాలి, మసాలా కారం అట్లా వేసుకోవద్దు. అది టేస్ట్ వేరవుతుంది. మళ్ళీ సరిపోతుంది. ఈ కారం కూడా ఒక 2 నిమిషాలు అనేది వేగాలి. నేనైతే కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాను. చిన్న మామిడికాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు పులుపు. మీ పులుపుని చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? ఒక 2 నిమిషాలు అయితే వేగనిద్దాం ఫ్రెండ్స్. మసాలా అంతా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు చేప ముక్కలన్నీ ఇందులో వేస్తున్నాను. చేపలన్నీ ఇందులో వేసేసి ఇంకా చింతపండు పులుపు అనేది వేసుకోవాలి. ఎక్కువ అయితే ఫోర్స్గా అయితే కలపొద్దు. చేపలన్నీ వేస్తాం కదా, చూడండి ఒక్కసారి కలిపేసుకోవాలి మనము. ఇంకా ఎక్కువ ఫోర్స్ అయితే కలపొద్దు. వేసేసుకున్నాక ఒక్కసారి ఇట్లా కలపాలి. చాలామంది చాలా రకాలు చేస్తారు ఫ్రెండ్స్ చేపల పులుసు అనేది. ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు. కానీ ఇట్లా ట్రై చేయండి. మీరు చేసింది కూడా బాగానే ఉంటుంది. అంటే ఎప్పుడు ఒకే రకంగా తింటే కూడా బోర్ కొడుతుంది కదా. ఒకసారి ఈ స్టైల్లో కూడా మీరు ట్రై చేయండి.
చాలా అంటే చాలా బాగా వస్తుంది చేపల పులుసు అనేది. మొత్తం ఇక కలిపొద్దిగా ఇంకా మళ్ళీ తర్వాత కలిపితే ముక్క అనేది విరిగిపోతుంది. చూడండి, చింతపండు అనేది నానబెట్టుకున్నాను. ఎంత అంటే ఒక మామిడికాయ సైజ్ అంతా చింతపండు. నేను కొంచెం పులుపు తక్కువే తింటాము. నానబెట్టుకున్నాను చింతపండు. ఇదంతా పిసికేసి పల్పు అంతా ఇందులో వేయాలి. పల్పు అంతా, చింతపండు పల్పు అంతా ఇందులో వేసేయాలి. వేసాక మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత కావాలో అంత పులుసు అయితే వేసుకున్నాను నేను. ఇదైతే ఒక 5 మినిట్స్ అయితే, ఒక 5 నిమిషాలు అయితే మరగనివ్వాలి. చేప అనేది మంచిగా మనకి ఉడకాలి. అంతకు మించి అయితే ఉడకొద్దు. హై పెట్టుకోవద్దు, మీడియం పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే చేప అనేది కుక్ అవ్వనివ్వాలి. ఇంకా సపరేట్ అవుతుంది ఆయిల్ అంతా. ఇప్పుడే ఉడకడం అయితే స్టార్ట్ అయింది. తర్వాత కొత్తిమీర పుదీనా మనం వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చేద్దాం. ఫ్రెండ్స్, చేపల పులుసు అయితే ఉడికిపోయింది. ఇంకొక 2 నిమిషాలు ఉంటే చాలు. ఆయిల్ అంతా కూడా సైడ్కి వెళ్ళిపోయింది, సపరేట్ అయిపోయింది. చూడండి, సరిపోతుంది. ఇంతవరకు పులుసు ఉంటే చాలు. ఇప్పుడు కొత్తిమీర పుదీనా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర పుదీనా కూడా వేసేస్తున్నాను. నాన్ వెజ్లో కొత్తిమీర పుదీనా వేయలేదంటే అది నాన్ వెజ్ కంప్లీటే అవ్వదు. వెజ్ కూడా అనుకోండి, కానీ వెజ్లో స్కిప్ అయినా పర్లేదు, కానీ నాన్ వెజ్లో అస్సలు స్కిప్ అవ్వద్దు. కొత్తిమీర పుదీనా అనేది దీంతోనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూసారా, ఇక గరిటె పెట్టి అయితే ఇప్పుడు ఇక అస్సలు అయితే కలపొద్దు. నేనైతే స్టవ్ అనేది ఇక ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది చేపల పులుసు అనేది. కంపల్సరీ అందరూ అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరైతే నెల్లూరు చేపల పులుసు కూడా ఉంది, ఇంకా వేరే వేరే చేపల పులుసులు కూడా ఉన్నాయి మన దాంట్లో. చూడండి, పీతల కర్రీ కూడా ఉంది. చాలా అంటే చాలా కర్రీస్ ఉన్నాయి, వెరైటీ స్వీట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓకేనా, బాయ్.